నా పేరు ప్రకాష్ యాదవ్ అండి. ఎక్కడ నుండి బ్రదర్? నేను ఉండేది కొత్తపేట దగ్గర ఉంటానండి. కొత్తపేట. చెప్పండి బ్రదర్, మీరు మీ హాస్పిటల్కి వచ్చారు కదా, మీ ఇష్యూ ఏంటిది? బిల్స్ బాగా ఛార్జ్ చేస్తున్నారండి. హాస్పిటలైజేషన్ బిల్స్ చాలా ఛార్జ్ చేస్తున్నారు. మిడిల్ క్లాస్, హయ్యర్ మిడిల్ క్లాస్ అయినా కూడా వారికైనా కూడా చాలా ఇబ్బందికరంగా ఉంటుంది, చాలా బరువు ఉంటుంది. సో నా రిక్వెస్ట్ ఏంటంటే గవర్నమెంట్ స్కూల్స్ కానీ గవర్నమెంట్ హాస్పిటల్స్ కానీ ఇంకొంచెము ఫెసిలిటీస్ ఇంప్రూవ్ చేయాలి. ప్రైవేట్ స్కూల్లో చదివించే వాళ్ళని కూడా ఇందులో స్కూల్ గవర్నమెంట్ స్కూల్లో జాయిన్ చేసేటట్టు కొంచెం ఫెసిలిటీస్ ఇంప్రూవ్ చేయాలి. కొన్ని గవర్నమెంట్ స్కూళ్ళలో టాయిలెట్స్ లేవని అనేది ఒకటి పుకార్ ఒకటి ఉంది. సో అట్లాంటి కొంచెం ఇంప్రూవ్ చేస్తే మిడిల్ క్లాస్, హైయర్ మిడిల్ క్లాస్ కూడా గవర్నమెంట్ స్కూల్స్ రావడం జరుగుతుంది. అట్ ద సేమ్ టైం గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ కూడా ప్రైవేట్ స్కూల్స్ కి కొన్ని రాయితీలు ప్రకటించి వాళ్ళకు ఎంకరేజ్ చేయాలి. ఫర్నిచర్ కొనడంలో కానీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కానీ. ఎక్కడైతే గవర్నమెంట్ స్కూల్ ఫుల్ ఫ్లెడ్జ్ లో చేయలేదో అక్కడ ప్రైవేట్ స్కూల్ వాళ్ళను, ప్రైవేట్ మేనేజ్మెంట్ వాళ్ళను కొంచెం ఎంకరేజ్ చేసి వాళ్ళకి సబ్సిడీలు ఇచ్చి ఎవ్రీ ఇయర్ రోల్ కాల్ తీసుకొని ఆడిటింగ్ అవన్నీ చేసుకుంటూ వాళ్ళని ప్రైవేట్ వాళ్ళను కంట్రోల్లో పెట్టవచ్చు. ఈవెన్ ప్రైవేట్ వాళ్ళు కూడా వాళ్ళ కంట్రోల్లో ఉంటారని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఎప్పుడైతే గవర్నమెంట్ రాయితీలు, ఈ ఇన్ఫ్రాస్ట్రక్చరు, తర్వాత ఈ ఫర్నిచర్ ఇవ్వడంలో కానీ, ఫర్నిచర్ ప్రొవైడ్ చేయడంలో కానీ మెయిన్ బేసిక్ స్ట్రక్చర్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. శాలరీస్ అంటే అవన్నీ ఇబ్బందులు ఉన్నాయి, కొంచెం రన్నింగ్లో వెళ్ళిపోతాయి ఫీజులు ఒక లిమిట్ పెట్టేసేసి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్లో కానీ, స్కూల్ బిల్డింగ్ కానీ, స్కూల్ యొక్క ల్యాండ్ విషయంలో కానీ గవర్నమెంట్ కూడా ప్రైవేటు కొన్ని మంచి సంస్థలు ఉన్నాయి. సోషల్ రెస్పాన్సిబిలిటీస్ కింద కూడా చాలా సాఫ్ట్వేర్ కంపెనీస్ కూడా ముందుకు వస్తున్నాయి. గవర్నమెంట్ స్కూల్స్ ఎంకరేజ్ చేయడం కానీ, సైంట్ అని, లేకుంటే తర్వాత సైంట్ అని ఒక సాఫ్ట్వేర్ కంపెనీ ఉంది. బంజాలేస్ రోడ్ నెంబర్ 5లో ఒక సోషల్ రెస్పాన్స్ స్కూల్ కి డెవలప్ చేస్తుంది. దానిలో బోర్డులో పేరు కూడా రాయడం జరిగింది. అట్లా సోషల్ రెస్పాన్స్ ఆర్గనైజ్ చాలా ముందుకు వస్తున్నాయి. అలాగే ఈ ప్రైవేట్ స్కూల్ మేనేజ్మెంట్ ఎవరికైతే మంచి క్వాలిఫికేషన్ ఉండి వాళ్ళు ఎవరికైతే లిటిల్ బిట్ సర్వీస్ ఓరియంటెడ్ ఉన్నారో అలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇండియాలో ఉన్నారు, మన తెలంగాణలో ఉన్నారు, ఏపీలో ఉన్నారు. సో వాళ్ళని కొంచెం ఎంకరేజ్ చేసి మన చేయితరిస్తే వాళ్ళు కూడా కమర్షియల్ గా ఆలోచించడం మానేస్తారు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ సపోర్ట్ చేస్తే. అట్ ద సేమ్ టైం గవర్నమెంట్ కూడా వాళ్ళ మీద రోల్ కాల్ మీద కానీ, వాళ్ళ యొక్క స్ట్రెంత్ మీద కానీ కంట్రోల్ తీసుకోవచ్చు. ఎవ్రీ ఇయర్ ఆడిటింగ్ చేసి పర్ హెడ్ ఇంత అని చెప్పేసి వాళ్ళు సపోర్ట్ చేయొచ్చు, వాళ్ళకు కూడా స్ట్రెంత్ బట్టి. ఆ విధంగా గవర్నమెంట్ కొంతవరకు ఈ యొక్క ప్రజలను తగ్గించవచ్చు. అట్లాగే గవర్నమెంట్ ఎంప్లాయీస్ కూడా కొంచెం అందరు కంట్రోల్లో ఉంటారు. ఈ మనీ వెనుక రన్నింగ్ చేయడం అలాంటివన్నీ తగ్గిపోతాయి. మెయిన్ ఏంటంటే హాస్పిటలైజేషన్, ఈ ఎడ్యుకేషన్ అనేది ఒక మిడిల్ క్లాస్ కానీ, హయ్యర్ మిడిల్ క్లాస్ కానీ వాళ్ళకి మెయిన్ భారం. దానివల్లనే ఇవన్నీ రుకులాటలు, పరుగులాటలు, చిన్న పొరపాట్లు చేయడం జరుగుతుంది సమాజంలో. సో ఎప్పుడైతే ఇవి కంట్రోల్ వస్తాయో ఆటోమేటిక్గా పబ్లిక్ కానీ ఎవరైనా కానీ నార్మల్ అయిపోతారు. అవి అట్లా చేయాలంటే ప్రభుత్వం పూనుకోవాలి. దానికి కంట్రోల్ సిస్టమ్ కూడా ఉండాలి. 2025-26 బడ్జెట్ లో పెట్టింది హెల్త్ కోసం అయితే కేవలం 4%, ఎడ్యుకేషన్ కి ఇంకా తక్కువ, హెల్త్ కోసం 4% పెట్టిళ్ళు. అంటే మొత్తం మీద 3 లక్షల బడ్జెట్ లో 12,000 కోట్లే పెట్టిళ్ళు. దాంతో అందులో మళ్ళా 3,000 కోట్లు వైద్యానికి, 2,000 కోట్ల చేంజ్ మనకి ఇది ఆరోగ్యశ్రీ కింద, 5,000 కోట్లే మిగతాది నర్సింగ్ హోమ్స్, ఎంబీబీఎస్ హాస్పిటల్స్ కట్టడం. ఎంబీబీఎస్ ఇంత తక్కువ బడ్జెట్ పెట్టినాక మీరు చెప్పిన ఎట్లా సాధ్యమవుతుంది? అదే సార్ ఇంక్రీజ్ చేయాలని చెప్పి మా యొక్క రిక్వెస్ట్, అంతే. ఇంక్రీజ్ చేయాలని మా రిక్వెస్ట్. ఎందుకు చేస్తలేరు గవర్నమెంట్? చేయాలి మరి, ఎందుకంటే మనం అన్ని చెప్పలేము కొన్ని విషయాలు ఓపెన్ గా. ఈ ప్రైవేట్ నర్సింగ్ హోమ్ లో వాటికి చాలా ఇది అవుతున్నాయి. సో బిల్స్ కూడా చాలా అవుతున్నాయి, పబ్లిక్ మీద చాలా భారం పెడుతుంది. సో మెయిన్ అక్కడే ఉంది కాజు. సో అది గవర్నమెంట్ అది కంట్రోల్లో తీసుకోవాలి. ఏ ఫారెన్ కంట్రీ వెళ్ళినా, ఎంత చిన్న కంట్రీ వెళ్ళినా, ఎంత పెద్ద కంట్రీ వెళ్ళినా నేషనల్ హెల్త్ సర్వీసెస్ అని కానీ, నేషనల్ హెల్త్ డిపార్ట్మెంట్స్ అని ఉంటాయి. సో వాళ్ళ కంట్రోల్లో ఒక సిటిజన్ యొక్క ఒక ఐడి ఉంటుంది. ఆ ఐడి కింద ఎంతో కొంత అమౌంట్ సేవ్ అవుతుంది వాళ్ళ శాలరీ నుంచి. సో చాలా కంట్రోల్గా ఉంటుంది. హెల్త్ అనేది ఫ్రీ ఉంటుంది. ఒక ఈవెన్ ఇండియన్ వెళ్ళి ఒక 2-3 ఇయర్స్ ఉన్నా కూడా వాళ్ళకు కాంట్రిబ్యూషన్ ఉంటుంది. హెల్త్ ఇన్సూరెన్స్ కాంట్రిబ్యూషన్ మన సిటిజన్ నుంచి కాంట్రిబ్యూట్ చేస్తారు. గవర్నమెంట్ తరఫు నుంచి కొంత కాంట్రిబ్యూట్ చేసి ఫ్రీ హెల్త్ సిస్టమ్ ఉంటుంది అక్కడ. హెల్త్ అనేది ఫస్ట్ ప్రిఫరెన్స్ ఉంటుంది. వేరే ఏ ఫారెన్ కంట్రీ అయినా, ఎంత చిన్న కంట్రీ అయినా, ఎంత పెద్ద కంట్రీ అయినా కూడా ఇమీడియట్ కంట్రోల్. మన దగ్గరనే హెల్త్ అనేది, ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది కంట్రోల్ లేదు. హెల్త్ అనేది ఎడ్యుకేషన్ సిస్టమ్ కంట్రోల్లో ఉంటే ఇంత హడావిడి ఉండదు సమాజంలో. మీరు ఫారెన్ వెళ్ళండి, ఒక్కసారి గవర్నమెంట్ స్కూల్లో టీచర్స్ దానంత హ్యాపీనెస్ ఏం ఉండేది. ఇక ఒక గవర్నమెంట్ స్కూల్ ఫ్రీ ఎడ్యుకేషన్ ఒక్కసారి
ఒకటేసారి గవర్నమెంట్ మన రాజకీయ నాయకులు ఆ అంటే వ్యవస్థను build చేయలేకపోతారు. అండ్ ఏదైనా కానీ ఒకటేసారి కాదు. రోమ్ ఈజ్ నాట్ ఇన్ బిల్ట్ ఇన్ వన్ డే. సో నేనేంటంటే కొంచెం పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ లాగా ఈ ఎవరైతే ప్రైవేట్ స్కూల్స్ ఉన్నాయో వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళని ఈ విధంగా వాళ్ళకి సబ్సిడీలు ఇచ్చి ఎంకరేజ్ చేసుకుంటూ కొద్దిగా ఫీజులు కంట్రోల్ చేస్తూ కొద్దిగా టీచర్స్ శాలరీస్ కూడా వాళ్ళని కంట్రోల్ చేస్తూ వాళ్ళకు సపోర్ట్ చేయాలి మనం. అట్ ద సేమ్ టైం గవర్నమెంట్ డిపార్ట్మెంట్లో ఈ స్కూళ్ళలో పేపర్ రావడము, టాయిలెట్స్ లేవు, అవి లేవు, అలాంటి చిన్న చిన్న అవి సిల్లీ మిస్టేక్స్ ఉండకూడదు గవర్నమెంట్ స్కూళ్ళలో. అట్లా ఉంటే కూడా కొంచెం మిడిల్ క్లాస్ హై మిడిల్ క్లాస్ పిల్లలు కూడా ఈవెన్ దో వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉన్నా కూడా వాళ్ళ పిల్లలు అందులో జాయిన్ చేయరు. మన గవర్నమెంట్ స్కూళ్ళలో టీచర్ కూడా స్ట్రెంత్ ఎప్పుడు ఉండాలి. ఒక 4 నెలలు వచ్చారు, 3 నెలలు అక్కడ పోయారు, పోస్టింగ్ ఇక్కడ పడింది. టీచర్లు గవర్నమెంట్ స్కూల్ డిపార్ట్మెంట్లలో ప్రాబ్లం ఏంటంటే టీచర్లను వేరే వాటికి యూజ్ చేస్తుంటారు. ఎలక్షన్స్ అప్పుడు ఈ కౌంటింగ్ కానీ, ఎలక్షన్స్ అప్పుడు ఈ టికెట్ ఇవి ఉంటాయి కదా, ఎలక్ట్రల్ చిట్స్ పంచనీకి, పాపులేషన్ సెన్సస్కి, వీటికి మస్తు యూజ్ చేస్తుంటారు. అట్లా కూడా వాళ్ళ పిల్లలకు కూడా ఎడ్యుకేషన్ కూడా ఎఫెక్ట్ పడుతుంది. ఈవెన్ అట్ ద సేమ్ టైం గవర్నమెంట్ టీచర్స్ కూడా ఎఫెక్ట్ అవుతుంది. ఏదైనా చిన్న టాస్క్ వచ్చింది గవర్నమెంట్ ఫస్ట్ టీచర్స్ కానీ సార్లను కానీ వాళ్ళను టార్గెట్ చేసి వాళ్ళకు వేరే వేరే పనులు చెప్తుంటారు. ఇంకో డిప్యుటేషన్స్ అనేది బాగా జరుగుతుంటాయి గవర్నమెంట్ డిపార్ట్మెంట్. మెయిన్ టీచర్స్ డిపార్ట్మెంట్ వాళ్ళకు ఎఫెక్ట్ పడుతుంటాయి, అడ్మిన్ వాళ్ళకు కూడా. సో ఇలాంటివన్నీ మానేసి టీచర్ని ఓన్లీ డెడికేట్ టీచింగ్కే పెట్టాలి, వేరే పనులు చెప్పకూడదు వాళ్ళకు. ఎంతసేపు వాళ్ళ సిలబస్ కాన్సన్ట్రేషన్ ఉండాలి. అట్ ద సేమ్ టైం పిల్లలు కూడా కంట్రోల్ ఉంటారు, క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఉంటుంది, సిలబస్ టైంలో కంప్లీట్ అవుతుంది, ఇంప్రూవ్మెంట్ ఉండేది. కానీ ఇవన్నీ నేను చెప్పేటి ఒకటే రోజు అయ్యేది కావు. గవర్నమెంట్ చేయాలి, ఎందుకంటే చాలా ఈజీగా చేయొచ్చు. ఎందుకంటే ఒక్కసారి కంట్రోల్ తీసుకున్నారు అనుకోండి గవర్నమెంట్, సో డెఫినెట్లీ దే కెన్ డూ. గవర్నమెంట్ తలుచుకుంటే కాదనేది ఏది లేదు. ఏదున్నా గవర్నమెంట్ ఏదున్నా అండర్ ద. ఇప్పుడు వాళ్ళ ప్రైవేట్ కాలేజీలు, ప్రైవేట్ హాస్పిటల్స్, కార్పొరేట్ హాస్పిటల్స్ అన్ని వాళ్ళే మినిస్టర్లే, ఎమ్మెల్యేలే కదా, వాళ్ళు ఎట్లా చేస్తారు మరి? అదే ఇక అలాంటివి ఉంటాయి మనకి. ఇప్పుడు ఇండియాలోనే ఉంది, ఇది ఎక్కడ వేరే దగ్గర చెప్తారు కదా. నేషనల్ హెల్త్ సర్వీసెస్ కానీ, ఎడ్యుకేషన్ సిస్టమ్ కానీ ఎప్పుడే కానీ కంట్రీ అండ్ గవర్నమెంట్ కంట్రోల్లో ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ పోస్టల్ డిపార్ట్మెంట్ ఉంది, గవర్నమెంట్ కంట్రోల్లో ఎట్లా ఉందో అలాగే వాళ్ళ కంట్రోల్లో ఉండాలి ఇవి. సో మీ మెయిన్ సెక్టర్స్ అది. రైట్ బ్రదర్.